హైదరాబాద్లో మరో కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అల్వాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కాలనీలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. అల్వాల్లోని పరిస్థితులపై ఎన్టీవీ వరుస కథనాలు ఇవ్వడంతో అధికారులు స్పందించారు. వెంటనే జోనల్ అధికారి అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. అల్వాల్ లోతట్టు ప్రాంతాల ప్రజలను పరామర్శించేందుకు జీహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు రావడం జరిగింది. ఎన్టీవీలో ప్రసారం చేసిన లైవ్ కవరేజ్ని చూసిన అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి రావడం జరిగింది. ప్రస్తుతం అల్వాల్లోని భారతీనగర్తో పాటు మిగతా ప్రాంతాలకు అధికారులు వచ్చారు. ప్రస్తుతం సర్కిల్ 16కి సంబంధించిన కమిషనర్ ఇక్కడికి వచ్చారు. అతనితో పాటు రెస్క్యూ టీం కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ప్రస్తుతం వాళ్ళు ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి అతన్ని అడిగి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఈ స్థానికులు ప్రజలు పడుతున్న అవస్థని వాళ్ళు స్వయంగా చూశారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది వాళ్ళు స్వయంగా చూస్తున్నారు. సార్ మీరు చెప్పండి, మీరు చూస్తున్నారు నేరుగా ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది, ప్రత్యామ్నాయ చర్యలు ఏం తీసుకోబోతున్నారు? గతంలో కూడా ఇలాంటి ఇబ్బందులు పడ్డామని స్థానికులు చెప్తున్నారు. యాక్చువల్లీ ఇది ఎక్సెస్ వాటర్ అండి, పైన అక్కింపేట నుంచి వాటర్ వస్తున్నది. ఇదంతా డౌన్ స్ట్రీమ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్సెస్ వాటర్ అంతా డౌన్ పోతుందండి. ఇప్పుడు యాక్చువల్లీ ఇది ప్రపోజల్ కూడా పెట్టారు. ఇది నాలా డెవలప్మెంట్ కూడా ఉన్నది. దానివల్ల మనకు నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ సీజన్లో నాలా డెవలప్ చేసేస్తే అది ప్రాబ్లం పోతుంది. చాలా ఇళ్లలో నీరు చేరి తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి ఇళ్లలోకి కనీసం ఏమన్నా మీరు ఆహార పదార్థాలు సమకూర్చే అవకాశం? రిహాబిలిటేషన్ అయితే చేస్తున్నాం, ఎక్కడైతే ఉన్నదో రిహాబిలిటేషన్ చేస్తున్నాము. శివానగర్ ఏరియాలో కొద్దిగా రిహాబిలిటేషన్ చేసినాము. అక్కడ వాళ్ళకి ఏమైనా ఉంటే భోజనాలు కూడా అరేంజ్ చేస్తున్నాం. మీరు ఎప్పుడంటే మీరు చూస్తున్నారు ఎట్లా మీరు స్థానికులను ఏ విధంగా వాళ్ళకి ఓదార్చే ప్రయత్నం మీరు చేస్తారు? అంటే చాలా ఇక్కడ పరిస్థితి కొద్దిగా కంట్రోల్ లేదు యాక్చువల్లీ, ఎందుకంటే పై నుంచి వచ్చే వాటర్ చెరువులు అన్నీ గండిపడ్డాయి. సో ఆ ఎఫెక్ట్ ఇక్కడ అల్వాలో కనబడుతుంది మొత్తము. అక్కడ పైన బొలారము అక్కడ వర్షం చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ 1-2 అవర్స్లో కంట్రోల్ వచ్చే అవకాశం ఉంది. కార్పొరేటర్గా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? స్థానికులు మీరు చూస్తున్నారు ఇబ్బందులు. ఈరోజు ఎక్కడ చూసినా కానీ అసలు దారి లేకుండా ఇంట్లో నుంచి బయటికి రాకుండా పరిస్థితులు ఏర్పడ్డాయి అల్వాల్ శ్రీ బేకరీ ప్రాంతంలో. దీని గురించి కూడా మేము ఈ సమస్య గురించి మేము మున్సిపల్ ఆఫీస్ వాళ్ళందరూ, కమిషనర్ గారు, డిఈ గారు అందరం కలిసి కూడా దీన్ని పరిష్కరిద్దామని ముందుకు వచ్చాం. కానీ ఇదంతా కూడా మన షామీర్పేట అక్కడ నుండి ఇదంతా చుట్టుముట్టు ప్రాంతాల నుంచి ఇది ఇక్కడ డౌన్ ఉండడం వల్ల ఇక్కడికి ఈ వాటర్ మొత్తం వస్తుంది. దీని గురించి మేము నిన్న కౌన్సిల్ సమావేశంలో కూడా ఈ నాలాల గురించి చర్చించడం జరిగింది. దీన్ని త్వరలోనే మేము జిహెచ్ఎంసీ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాము. దీన్ని పరిష్కరిస్తామని కూడా వాళ్ళు మాకు తెలియజేశారు. ఇంకా ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళిన వాళ్ళకి కూడా మేము ఇంకా వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కానీ ఇంకా ఏమైనా వాళ్ళకు ఏర్పాటు చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. స్థానికంగా ఈ వరదలు రావడం వల్ల చాలా ఇబ్బందిగా ఉండండి ప్రజలకి. ఇది కేసీఆర్ గారు గమనించకపోతే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎంత త్వరగా తెలిస్తే అంత మంచిదని మాకు భావిస్తున్నామండి. మనం ఇప్పుడు చూస్తున్నాము ఇంకా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో ఉన్నాయి. కొంతమంది వెహికల్స్తో పాటు వెళ్ళాలన్నా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నీళ్ళల్లో మనం చూస్తున్నాం 2 వీలర్ ఒక అతను ప్రస్తుతం నెట్టుకొని బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది. లోపలికి ఎవరు కూడా రావాలన్న ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అపార్ట్మెంట్స్ కానుండి మొదలు పెడితే ఇండిపెండెంట్ సంబంధించిన హౌసెస్ ఎక్కడ చూసినా కూడా మోకాళ్ళ లోతుకు పైగా, అంటే నడుము లోతుకు పైగా కూడా నీళ్ళు వస్తున్నాయి. ఒక నీళ్ళు అంటే రావడమే కాదు, ఫ్లో కూడా ఎక్కువగా ఉండడం ద్వారా నడవాలన్నా కూడా ఎక్కడ కింద పడిపోతామో అన్న పరిస్థితి ఉంది. ఇది మనం ఇప్పుడు చూస్తున్న కాలనీ పేరు శ్రీనివాస నగర్ సంబంధించిన కాలనీ. మీరు చెప్పండి సార్, అంటే మీరు శ్రీనివాస నగర్ కాలనీ అంటున్నారు, ఎట్లా మీరు లోపలికి వెళ్ళాలన్నా కూడా మీరు వెళ్ళలేని పరిస్థితి? మాకు ఎవ్రీ ఇయర్ ఇదే ప్రాబ్లం. వర్షాలు ఎక్కువ పడ్డప్పుడల్లా మేము అదే కమిషనర్ కానీ, ఎమ్మెల్యే కానీ, మా కార్పొరేటర్ కానీ మేము విన్నవించుకుంది ఏంటంటే మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. రోడ్డు ఆల్రెడీ 30 ఫీట్ రోడ్డును 15 ఫీట్కి వచ్చింది. దీని పర్మనెంట్ సొల్యూషన్ రోడ్ మధ్యన ఒక 6-7 ఫీట్ పైప్ లైన్ వేసి డైరెక్ట్ కిందికి వెళ్ళిపోయేటట్టు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసేసి పెద్దగా వేసేసి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని మేము వినవించడం జరిగింది. ఆల్రెడీ స్పందన ఇచ్చారు. ఆల్రెడీ ఈ 1 ఇయర్ లోపల కంప్లీట్ చేస్తామని చెప్పారు అన్నమాట కాలనీ వస్తున్నారు. ఈ 2 సైడ్ నాలాలు ఉన్నాయి. 2 సైడ్ నాలాల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ వర్షం వచ్చింది అనుకో, చిన్నవాడి వర్షానికి మొత్తం రోడ్ మీద నిలిచిపోతున్నాయి నీళ్లు. డ్రైనేజ్ ఏమో పైకి ఉంది, రోడ్ ఏమో కిందికి అయిపోయింది. ఇది నీళ్లు పోని పరిస్థితి, మొత్తం అంతా చెత్త తట్టుకొని ఉంటుంది. మొత్తం 2 సైడ్ నాలాలు ఇవి. అది అండర్ గ్రౌండ్ సిస్టమ్ చేసేసి రోడ్ లెవెల్ చేస్తే పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలి. ఎప్పుడు ప్రతిసారికి ఇదే, చిన్నవాడి వర్షం వచ్చినా అంతే ఇక్కడ ఈ లోతట్టు ప్రాంతాలు.
సర్కిల్ 16 కమిషనర్ కూడా ఒక నాలాకి సంబంధించిన ప్రపోజల్ ఉంది, త్వరలోనే ఈ నాలా శాంక్షన్ అవుతుంది అనేది ఆయన చెప్పాడు. కానీ కాలనీ వాసులు మాత్రం తాము పడుతున్న ఇబ్బందిని ఎవరూ పట్టించుకోవట్లేదు అనేది చెప్తున్నారు. మన జిహెచ్ఎంసీ కార్మికుడు ఉన్నాడు, ఉదయం నుండి కూడా ఇతను ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాడు, కింద పడుతున్న వాళ్ళని కూడా కాపాడుతున్నాడు. అంటే ఎట్లా ఉంది, మీరు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంది? మేము పొద్దున మార్నింగ్ 5 o'clock ఎక్కినాము. 5 o'clock నుంచి వాటర్ ఇదే వాటర్ తగ్గట్లేదు, ఏ మాత్రం కూడా వాటర్ తగ్గట్లేదు. మేము 5 o'clock నుంచి మాకు ఎంత వాటర్ అంటే ఫుల్ వాటర్, ఇక్కడ కానీ చిన్నరాయన చెరువు కానీ మా ఏరియా మొత్తం ఫుల్ వాటర్. మేము మా టీం మొత్తం మినిమం ఒక 21 members, మా సూపర్వైజర్తో సహా, సూపర్వైజర్ సతీష్తో సహా 22 మంది ఆడ మగ తేడా లేకుండా మేము అందరం మోరీలో బిల్లులు లేపుకుంటాం, అన్నీ చెప్పుకుంటూ చేస్తున్నాం. కానీ మాత్రం వాటర్ తగ్గట్లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. ఒక ట్రాఫిక్ క్లియర్ చేసుకోవడం మేము అవుతుంది, బట్ మళ్ళీ వాటర్ క్లియర్ చేసుకోవడం మేము అవుతుంది. కొంచెం మీరే మా తోటి అందరూ కలిసి కాలనీ వాళ్ళు కూడా బాగానే కోఆపరేట్ చేస్తారు, పర్వాలేదు. దయచేసి ఇంకా కోఆపరేట్ చేస్తే ఇంకా కొంచెం మాకు బాగుంటుందని మేము కోరుతున్నాం. మొత్తం 22 మందిని తాము ఇక్కడ సహాయక చర్యల్లో పాల్గొన్నాము. డ్రైనేజీకి సంబంధించిన వాటిని ఎప్పటికప్పుడు మ్యాన్ హోల్స్ తెరుస్తూ వాటర్ పోయేందుకు ప్రయత్నం చేస్తున్నాము. కానీ వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండడం వల్ల ప్రస్తుతము ఇలాంటి పరిస్థితి ఉందనేది అతను చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తే గనక తమకు ఇలాంటి ఇబ్బందులు ఉండవనేది ప్రస్తుతం స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. అల్వాల్ నుండి కెమెరామెన్ విశ్వపాల్తో రాధాకృష్ణ, ఎన్టీవీ.